ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే గడువును మరో నెల రోజుల పాటు పెంచాలని డీటీసీపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ గడువు సోమవారంతో ముగియనుండగా మరో నెల పాటు పెంచాలని లేఖలో కోరింది. దీంతో గడువు పెంచే అంశంపై నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే గడువును మరో నెల రోజుల పాటు పెంచాలని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డీటీసీపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ గడువు సోమవారంతో ముగియనుండగా మరో నెల పాటు పెంచాలని లేఖలో కోరింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ఇటీవల 25% రాయితీని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఫీజు వసూళ్లు పెరిగాయని డీటీసీపీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో నెల పాటు గడువు పొడిగిస్తే ఫీజులు గతం కంటే మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఎల్ఆర్ఎస్ కు 15,27,360 అప్లికేషన్లు రాగా అందులో 10,76,700 అప్లికేషన్లను అధికారులు ఓకే చేసి ఫీజు చెల్లించాలని సమాచారం పంపారు. ఇందులో సోమవారం వరకు 1,82,714 మంది ఫీజు చెల్లించారు. దీంతో ఇప్పటి వరకు 911.2 కోట్ల రూపాయల ఫీజు వసూలైంది. ఫీజు పేమెంట్ పెండింగ్ అప్లికేషన్లు 8,93,000 ఫీజు ఎక్కువ వచ్చిన జిల్లాల్లో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ టాప్లో ఉన్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ తో 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 14.5 లక్షలకు పైగా అప్లికేషన్లున్నాయి. అయితే ప్రతి అప్లికేషన్ను రెవెన్యూ, ఇరిగేషన్, డీటీసీపీ అధికారులు పరిశీలించి అప్రూవల్ ఇవ్వాల్సి ఉండడం, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జిల్లాల్లో తీరిక లేకుండా ఉండడంతో లేట్ అయిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మున్సిపల్ ఆఫీసర్లకు కూడా ఏడాది పాలన వేడుకలు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, కులగణన, వార్డు సభలు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్తో తీరిక లేకుండా ఉండడంతో లేట్ అయింది. మొత్తం అప్లికేషన్లలో 10 లక్షల మంది ఫీజు కట్టినా 7,000 కోట్ల రూపాయలు వసూలవుతుందని డీటీసీపీ అధికారులు చెబుతున్నారు. దీంతో గడువు పెంచే అంశంపై నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.